మ్యాక్స్. ఈ మూవీ రివ్యూ అయితే వీడియో చూద్దాం. మన కిచ్చర్ సుదీప్ గారు తీసిన ఈ ఫిలిం అనేది ఎలా ఉంది అనే పాయింట్ నాకైతే నచ్చింది భయ్య. నాకైతే ఒక మంచి ఫిలిం చూసాము అన్నట్టు అనిపించింది. ఒక మాస్ హెల్మెట్ ఫిలిం చూసాము అనిపించింది. ఫుల్గా డెప్త్గా మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఏమైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే కొన్ని వీడియో చూడండి. మన ఛానల్కి వెళ్ళి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్తాను. ఓకేనా? ఇక డైరెక్ట్ స్టోరీ లైన్ ఎలా ఉంటుందని మనం చూసుకుంటే దీంట్లో మన అర్జున్ గారు అనే వ్యక్తి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవుతారు అన్నట్టు. సో అతను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ ఒక మినిస్టర్ గారిని ఒక అబ్బాయిని తీసుకొచ్చి జైలు ఎందుకు వేశాడు, అసలు ఆయన కేసు ఏంది, మరి ఆయన వేసిన తర్వాత కొంత వందల మంది కొన్ని చాలా మంది విలన్స్ వస్తూ ఉంటారు. హీరో ఏం చేశారు ఏందనేది మీరు ఎంటర్గా ఫిలింలో చూస్తారు. సో ఇలా అయితే ఉంటుంది. మరి బ్రో స్టోరీ ఎక్కడనో కొడుతుంది కదా అని నాకు అడిగితే ఏం లేదా, మన ఖైదీ ఫిలిం చూసాము. కాకపోతే అక్కడ హీరో వస్తూ ఉంటాడు, విలన్స్ కూడా వస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ కొంచెం సమ్ ఆఫ్ డిఫరెంట్ ఉండేది. కానీ నిజం చెప్పాలంటే ఖైదీ ఫిలిమే మనకు పక్కా గుర్తుకొస్తుంది ఈ ఫిలిం చూస్తే అని చెప్పొచ్చు. మ్యాక్స్ ఫిలిం ఓకేనా. అండ్ ఈ మూవీలో ఇంకేమన్నా నెగిటివ్స్ ఉన్నాయా అంటే, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా ఒక క్యూరియాసిటీతోని ఒక మైండ్లో మనకు బిల్డ్ చేయడము, అండ్ అదే కాకుండా కొంచెం ఇంట్రెస్ట్ పొజిషన్స్తోని అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇది జరుగుతుందా మన తెలంగాణ కూడా మనకు అది ఫస్ట్ హాఫ్లో మొత్తం చూపెట్టేస్తారు. ఇంకా సెకండ్ హాఫ్లో బాగా డ్రాగ్ చేస్తారు ఇంద్రాబాయ్ అన్నట్టు సీన్స్ అనిపిస్తూ ఉంటాయి. ఈ మూవీలో మన సునీల్ గారి క్యారెక్టర్ కానీ వరలక్ష్మి గారి క్యారెక్టర్ కానీ ఓకే అనిపించింది. నాకైతే పర్వాలేదు అనిపించింది. ఇక్కడ మన సుదీప్ గారి గురించి మాట్లాడాలంటే నిజం చెప్తున్నా, తన క్యారెక్టర్ కానివచ్చు, తన ఫైట్ సీన్స్ కానివచ్చు, నిజం చెప్తా టాప్ ది నాచ్. అది మాత్రం ఎక్కడ డోకా లేదన్నట్టు నాకు అనిపించింది. చాలా బాగుంది. తన యాక్షన్ కానివచ్చు, ఆ పర్ఫార్మెన్స్ కానివచ్చు. ఇన్ ప్రీ ఇంటర్వెల్లో మనకు ఒక జాతర ఫైట్ సీన్ అయితే ఉంటుంది భయ్య. ఆ సీన్కి అయితే నేను కనెక్ట్ అయినా. నిజం చెప్పాలంటే ఆ ఫైట్ సీన్స్కి నేను అబ్సల్యూట్లీ కనెక్ట్ అయినా. చాలా బాగుంది ఆ సీన్స్ అయితే చెప్పుకోవాలంటే. మాస్ ఎలిమెంట్స్ అయితే యాడ్ చేసిండ్రు. స్క్రీన్ ప్రెజెన్స్ కానివచ్చు, మొత్తం కానివచ్చు, మీకు అంతా ఓకే అనిపిస్తుంది. ఎటువంటి ఎక్కడ డోకలేదు, ఆల్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్స్పెషల్లీ ఇంకొక పాజిటివ్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే బీజిఎం భయ. అది మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు నా వరకు అయితే చెప్పుకుంటాను. సెకండ్ హాఫ్లో అది కొంచెం డ్రాగేషన్లు అన్నట్టు పాయింట్ ఆఫ్లో నాకు తెలియదు భయ. అంతకు మించి ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అయితే బాగా అనిపించింది కంపేర్ టు సెకండ్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ క్లైమాక్స్ పోర్షన్ చాలా బాగుంది, నాకైతే నచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఈ ఫిలింలో ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి. సో అది మీరు కనెక్ట్ అవ్వచ్చు, లేకుంటే లేదు. డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు ఎలా కనెక్ట్ అవుతారు మనం చెప్పలేం కదా. ఇవాళ రేపు ఎటువంటి ఫిలిమ్స్ వచ్చినా, ఎటువంటి ఎమోషనల్ సీన్ వచ్చినా ఎవరు ఎలా కనెక్ట్ అవుతామో మనం చెప్పలేము. ఆ థాట్లో నేను చెప్పేది ఏంటంటే, నేనైతే ఆ ఎమోషనల్ సీన్స్కి ఓకే అన్నట్టు అనిపించింది. మరీ అంత కనెక్ట్ కాలేకపోయినా ఫిలింలో. కానీ మూవీలో ఎంజాయ్ చేసిన పార్ట్ అంటే ఆ ఫస్ట్ హాఫ్ కానివచ్చు, ఆ స్టార్టింగ్ పొజిషన్ ఇంట్రెస్ట్ బిల్డ్ చేయడం కానివచ్చు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది అలా కొంచెము బాగా అనిపించింది. ఫిలిం గురించి చెప్పుకోవాలంటే వన్ టైం వాచబుల్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. అలా అయితే ఉంటుంది. అండ్ మన కిచ్చర్ సుదీప్ గారి గురించి ఇంకొక ముక్కలో చెప్పాలంటే నిజం చెప్తున్నా అద్దరు కొట్టేసింది భయ. బాగుంది సినిమా, ఇలా అయితే చెప్పుకోవచ్చు. అండ్ మ్యాక్స్ ఫిలిం రివ్యూ అయితే ఇలానే ఉంటుంది నాకు తెలిసిన మట్టుకైతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ భయ్య. That's it for the video. Thanks for watching guys.